సినిమా సమాజంలో ఓ శక్తివంతమైన మాధ్యమం. ఒక్క సినిమా తెరకెక్కాలి అంటే వేల మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడాలి. వెండితెరపై వెలుగుల వెనుక చెమట చిందించే కార్మికుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. అవును, తెర వెనుక వెలుగులోకి రాని దీనగాథలు ఎన్నో ఉన్నాయి. ఇరుకైన గదుల్లో బతుకీడుస్తున్న సినీ కార్మికులు 24 క్రాఫ్ట్లలో 20,000 మందికి పైగా రిజిస్టర్ అయిన కార్మికులు ఉన్నారు. లైట్ బాయ్స్, డ్రైవర్లు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ వర్కర్స్, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫైటర్స్, డాన్సర్స్ వరకు అనేక మంది సినీ పరిశ్రమలో భాగం. కొన్ని సంవత్సరాలుగా సినిమా బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం పెద్దగా పెరగలేదు. ప్రస్తుత జీవన వ్యయానికి వారికి అందుతున్న వేతనాలకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. ఈ వ్యత్యాసమే సినీ కార్మికుల సమ్మెకు కారణమైంది. 14 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న సమ్మె టాలీవుడ్ను పూర్తిగా స్తంభింపచేసింది. కోట్లాది రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ నిలిచిపోయాయి. ఈ సమ్మె కేవలం ఒక తాత్కాలిక వివాదం మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అసమానతలకు కూడా అద్దం పడుతోంది. 2 వారాలుగా జరుగుతున్న సమ్మెతో రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాయి. కార్మికుల ఆవేదనను, వారి బతుకు గాథను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది సాక్షి టీవీ. సినీ కార్మికుల కేర్ ఆఫ్ అయిన కృష్ణానగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. పొద్దున లెగిస్తే హైదరాబాద్ లేవకముందే ఇక్కడ చాలామంది క్యూ కట్టినట్టు కనిపిస్తారు. ముఖ్యంగా సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇక్కడికి వందలాది మంది కార్మికులు వచ్చి వాళ్ళు బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఏ షూటింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కృష్ణానగర్ సంబంధించి ఇందిరానగర్ గడ్డ మీద ఉన్నాం. ఇక్కడ సినీ కార్మికులందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడ జమ అవుతారు. అందరూ కూడా వాళ్ళ షూటింగ్లకు వెళ్తారు. ముఖ్యంగా మనం చూడొచ్చు 13 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెతోటి వాళ్ళు సంబంధించి షూటింగ్లు మొత్తం ఆగిపోయినాయి. అటు ప్రొడ్యూసర్ల తరపు నుంచి షూటింగ్లు ఆగిపోయినాయి. ఫెడరేషన్ తరపు నుంచి కూడా అన్ని సంఘాలు, కార్మికులు కూడా ఎంతోమంది పని లేక కూడా ఇక్కడ చాలామంది ఎంతో వాళ్ళ బాధనైతే చెప్తున్నారు. ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు, ఈ 10 రోజుల్లో కూడా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ఎంత వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ షూటింగ్ చేస్తున్నాము, వాళ్ళు చేసే పనులు కూడా మనతోటి చెప్పి వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని ఏం చదువుతున్నారు, ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పని చేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు, అలాంటి డబ్బు పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఈ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. 13 రోజులు కార్మికుల సమ్మె జరుగుతుంది. ఆ కార్మికుల సమ్మెలో భాగంగా చాలామంది కార్మికులు కూడా పని లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు అసలు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. కంపెనీ ఆర్టిస్ట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అంటే దాదాపు ఫెడరేషన్ సంబంధించి 25,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల్లో దాదాపు 10 యూనియన్లు అంటే 20,000 మంది పైగా ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటేనే వాళ్ళకి గడిచే విధానం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 13 రోజుల నుంచి బంద్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారనేది మనం ఒకసారి చూద్దాం. జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చాం మనం. మీ పేరేంటండి, మీరేం చేస్తుంటారు? నా పేరు కాళిదాస్ అండి. నేను కంపెనీ ఆర్టిస్ట్గా సీరియల్స్కి, మూవీస్కి వెళ్తుంటాను. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, ఇంకేమన్నా ఎవరైనా యాడ్స్ అయిన పిలిచినా కూడా నేను ఆర్టిస్ట్గా చేస్తుంటాను సార్, డైలాగ్ ఆర్టిస్ట్. మీకు రోజువారీ వేతనం ఎంత ఉందండి? నాకు 2000 ఇస్తారు సార్, కన్వీన్స్ 200 ఇస్తారు. అయితే పని రోజులు ఎన్ని ఉంటాయి నెలకి? కనీసం ఒక నెల రోజులు ఉంటుందా, లేకపోతే 30 రోజులకి 20 రోజులు 15 రోజులు ఇలా ఉంటుందా? 10 రోజుల నుంచి 15 రోజుల వరకే ఉంటుంది సార్. 15 రోజులు ఖాళీగా ఉండటం. అయితే ఇప్పుడు 13 రోజుల నుంచి బంద్ జరుగుతుంది, షూటింగ్ లేవు, ఎక్కడ ఏమి లేవు. అయితే ఇప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్లో మీరు ఎలా నెట్టుకొస్తున్నారు? నేనైతే ప్రజెంట్ ఏదైనా పని ఉన్నా కూడా వెళ్తున్నా సార్. ఏదైనా పని ఉంటే, లేదంటే అంటే బయట పనులు, క్యాటరింగ్ అని. మరి ఈ సమస్య ఎప్పటికీ ముగిసిపోతుంది అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు సార్, కన్ఫ్యూజ్లో ఉన్నాం మేము. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చూస్తున్నాము, మాకైతే కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. ఊరికి వెళ్ళలేకపోతున్నాము, ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నాం. కలాం తల్లి మాకు షూటింగ్ ఉన్నప్పుడు వెహికల్ పెడతారు, లేదంటే మా ఓన్గా రమ్మంటారు, కన్వీన్స్ ఇస్తారు, లేదంటే వెహికల్ పెట్టి తీసుకెళ్తారు. షూటింగ్ టైంలో పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, ఇంకా టైం పొడిగిస్తే అప్పుడు కూడా భోజనం పెట్టేవాళ్ళు. అంటే ఇటువంటి పొజిషన్లో అంటే 10 రోజులు 15 రోజులు ఉంటుంది మీకు షూటింగ్, ఎక్కువ రోజులు ఉండదు, 30 రోజులు ఉండదు. ఇటువంటి పొజిషన్లో పిల్లల్ని పోషించడం కానీ, మీ ఫ్యామిలీ నెట్టుకు రావడం కానీ, పిల్లల చదువులకు కానీ అది ఎట్లా చేస్తున్నారు దానికి సంబంధించి? మరి నేనైతే నిర్మాతల మీదే నమ్ముకుని డిపెండ్ అయి ఉన్నాను సార్.
మా మేనేజర్లు సకాలంలో నాకు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, కొంతమంది అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అసలు నాకు ఉపాధి లేదు. ఇప్పుడు ఈ 13 రోజుల పరిస్థితి చూస్తే అన్నీ కూడా షూటింగ్స్ బంద్ అయి ఉన్నాయి. టీవీ కానీ లేకపోతే సినిమాలు కానీ మొత్తం బంద్ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కార్మికులుగా మీ యూనియన్ నాయకులు మీతోటి ఏం చెప్తున్నారు? యూనియన్ నాయకులు కూడా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు సార్. వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఎట్లా ఎవరు ఏమి సమాధానం చెప్తారో, మనకి ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మేమైతే కంప్లీట్గా ప్రొడ్యూసర్ అనేది మాకు తల్లి తండ్రి లాంటి వాళ్ళు సార్. మాకు కళామ తల్లిని నమ్ముకున్నాం. ఆల్ క్రాఫ్ట్స్ అందరు ఇప్పుడు నేనైతే మంచి ఇల్లు తాగి పొడి తిని ఎక్కడన్నా గుళ్ళో టెంపుల్లో భోజనం పెడితే వెళ్తున్నా సార్. గురువారం సాయిబాబా గుళ్ళో, సోమవారం శివయ్య గుళ్ళో, శనివారం వెంకటేశ్వర గుళ్ళో, పెద్దమ్మ తల్లి గుళ్ళో, ఇలా గుడులు నమ్ముకొని ఎవరైనా అన్నదానాలు చేస్తారేమో నేను ఎదురు చూస్తున్నాం. యూనియన్ నాయకులు మీకు సపోర్ట్ చేస్తున్నాము, మీకు రేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? నాకైతే ఇంతవరకు ఎవరు ఏం అందించలేదండి. అదంతా నేను ఫేక్ అని అనుకుంటున్నా. ఎవరు ఏమి ఇవ్వలేదు నాకైతే. అయితే చిత్ర పరిశ్రమలో మరి ఇటువంటి కష్టం చూస్తున్నప్పుడు ఈ వర్క్ కాకుండా వేరే వర్క్ చేసుకోవచ్చు కదా? చేసుకుంటున్నా సార్. నేను డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా సరే నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చదువుకున్నా. కానీ కళ మీద వ్యామోహంతో ఒక ఏదో చేయాలి పట్టుదలతో క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున మా అమ్మా నాన్నలు నన్ను టీవీలో చూసుకొని ఆనందపడుతున్నారు, నా కొడుకు అని. సినిమాలో చూసుకొని నేను ఆనందపడుతున్నా. అలాగే సంపాదించాలని పట్టుదలతోనే ఉన్నా. కానీ నాకు మంచి క్యారెక్టర్లు కానీ ఒక గుర్తింపు కానీ వస్తుందని ఆశతోటి నేను ఇప్పుడు నా పెద్ద సినిమా చేశాను, తర్వాత ఆర్జీవి గారి సినిమా చేశాను, తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేశాను, తర్వాత మన మహేష్ బాబు గారి అల్లుడు అశోక్ బాబు గారి సినిమాలు చేశాను. ఇవన్నీ రిలీజ్ అయితే నాకు ఒక గుర్తింపు వస్తుందని ఆశతో ఉన్న టైంలో ఇలా స్ట్రైక్ జరగటం, ఇది అసలు ఎవరి స్వార్థం కోసం జరుగుతుందో. మాకైతే ప్రతిఫలాలు మాకు డైరెక్ట్గా మాకు ప్రొడ్యూసర్ ఇచ్చే అమౌంట్ మాకు చేరాలని మా కోరిక, మా ఆవేదన సార్. ఈ మధ్యలో మధ్యవర్తులకి వెళ్ళకూడదు సార్. మధ్యవర్తులు బాగుపడుతున్నారు తప్ప కళాకారులకి అందట్లేదు సార్. అంటే నిర్మాతలు 4 కండిషన్స్ పెట్టారు. దాంట్లో కాల్ షీట్స్ అంటే ఫ్లెక్సిబుల్గా ఆ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కాకుండా 9 నుంచి 9 పెట్టమంటున్నారు. అది కార్మికులకి ఇబ్బంది అని కార్మిక నాయకులు అంటున్నారు. అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అంటే ఉదయం 6 నుంచి 6 వరకు కాకుండా 9 నుంచి 9 వరకు. అంటే మీకు ఏ టైమింగ్స్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఈ స్ట్రైక్ ముందు కూడా 6 to 6 కాల్ షీట్ అంటారు మూవీ. కానీ ఎంత టైం చేసినా ఉండాల్సిందే. సపోజ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉందండి, మేము వచ్చేసరికి 11, 12 అవుతుంది, పడుకునేసరికి 1 గంట అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 4, 5 లేవాలి, మళ్ళీ వేరే షూటింగ్కి వెళ్ళాలి. అదే అక్కడ ప్యాకప్ అవడం లేట్ అయింది అనుకోండి, పొద్దున్న షూటింగ్ మేము మిస్ అవుతాం. అంటే 6 దాటితే మళ్ళీ ఇంకా డబల్ కాల్ షీట్ ఇస్తారంట కదా? డబుల్ కాల్ షీటు ఇస్తారు సార్, కానీ నెక్స్ట్ డే షూటింగ్ మిస్ అవుతాం. అంటే ఇప్పుడు ఈ కాల్ షీట్ వలన నెక్స్ట్ డే షూట్ మిస్ అవుతాం, ఒక క్యారెక్టర్ మిస్ అవుతాం, ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశాన్ని మిస్ అవుతాం. అలా నేను మిస్ అయ్యా చాలా. అయితే ఇప్పుడు నిర్మాతలు అంతేకాకుండా సండే రోజున డబుల్ కాల్ షీట్, అంటే సెకండ్ సండే రోజున డబుల్ కాల్ షీట్ ఇస్తాము, మిగతా సండేస్ అన్నీ కూడా సింగిల్ కాల్ షీటే అంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీకు ఓకేనా అది కార్మికులు? సార్, మా నాయకుల ఒపీనియన్ ఎలా ఉందో, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో దాంట్లో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేనైతే ప్రొడ్యూసర్లని నమ్ముకున్నాను సార్ నేను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన తిండి తిన్నాం. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాల్సింది కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది, మా నాయకుల మీద లేదు. వీళ్ళు అడిగా 30% అంటున్నారు కదా, దానికి వాళ్ళు ఒప్పుకొని మా ప్రొడ్యూసర్లు ఒప్పుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజున మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. మాకు ఏదైనా ఆరోగ్యం పాడైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలిగే తప్ప మా కోరికలు కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీని కూడా చక్కగా చూసుకోవాలి. ఈ ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి సార్ మాది. ఇప్పుడు ఈ స్ట్రైక్ పీరియడ్లో ఉన్నాం. నేను ఇంతకుముందు ఒక రూమ్లో ఉంటే రెంట్ మాకు ఎన్ని అనవసరం అండి, మీ స్ట్రైక్లో ఉన్నాం ఎన్ని అవసరం, మీరు అప్పో చేసి మాకు రెంట్ ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేయాలని తాళం వేసారు సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వచ్చి నేను అడ్వాన్స్ కట్టుకొని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఉంటున్నా సార్. నేను ఈ రూమ్కి వచ్చాను. అంటే ఈ బంద్ ఇట్లాగే కొనసాగితే దాదాపు ఒక 1 నెల రోజులు కొనసాగితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కూడా ఒక వారం రోజుల నుంచి ఇంకో 15 రోజులకు బంద్ పొడిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. మీరు మరి దీనికి ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? అంటే ఈ రేషన్ కానీ మీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? సార్ మా సరుకులు చూడండి ఏం లేదుగో,
వాటర్ బబుల్ కొనుక్కోవడానికి కూడా మాకు డబ్బులు లేవు సార్. 5 రూపాయలు తక్కువైతే కూడా మాకు అప్పేవారు. ఇక్కడ మా చీరాల నుంచి వచ్చాను సార్, పరాయి ఊరు మాది. ఇక్కడ మాకెవరు తెలియదు, లోకల్గా మంచినీళ్ళు తాగుతున్నాం సార్. మేమిద్దరు పక్క నీళ్ళు అడుక్కుంటున్నాము, ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వండి అని. అక్కడ సుఖసాగర్ దగ్గర పట్టుకొచ్చుకుంటాం సార్. నైట్ వచ్చేటప్పుడు 2 బాటిల్స్ పట్టుకొచ్చుకుంటాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో ఒకరిని ఆర్థిక సహాయం అడుగుతున్నాం. మేము స్ట్రైక్లో ఉన్నాం, ఒక 100-200 పంపించండి భోజనానికి అని. తర్వాత మా పేరెంట్స్ని, మా చుట్టాలని, ఇట్లా మా ఫ్రెండ్స్ని అందరిని అడిగి వాళ్ళ సహాయం కోరుకొని ఎట్లాగైనా కానీ బ్రతుకురా జీవుడా అన్నట్టు బతుకుతున్నాం తప్ప త్వరగా ఈ సమ్మె సాధ్యమైనంత త్వరగా ముగిసిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎస్, ఈ సమ్మె ముగిసిపోయి రేపు సోమవారం నుంచే మాకు షూటింగ్లు ప్రారంభించాలని ఈరోజు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మొక్కుకొని వచ్చాను సార్. కాళిదాస్ అని మన జూనియర్ ఆర్టిస్టు, కంపెనీ ఆర్టిస్టు సంబంధించి అయితే ఇతను నెలకి రోజుకి వారి దాదాపు 2,000 రూపాయలు ఇతను పారితోషికం ఉంటుంది, రెమ్యునరేషన్. నెలవారీ మొత్తంలో కూడా దాదాపు 15 రోజుల నుంచి 17 రోజులు అట్లాగే ఉంటుంది తప్పితే అంతకంటే ఎక్కువ ఉండదు మాకు. అది కూడా గగనమే. సీజన్లో అయితే 15 రోజులు ఉంటుంది, లేని పక్షంలో 10 రోజుల వరకు ఆ వేతనాలు మాకు వస్తాయి. మిగతా రోజులంతా ఖాళీ ఉంటుంది. కేవలం మేము సినిమా ఇండస్ట్రీ నుంచి నమ్ముకొని ఆ బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చాను. ఆ సినిమా ఏదన్నా సరే, అంటే బతుకో చావుడో ఏదైనా సరే ఇక్కడే ఉంటుంది తప్పితే వేరే పని చేయలేము, మాకు పని చేత కాదు. అందుకని ఏంటంటే ఎన్ని కష్టాలైనా సరే ఇక్కడే ఉంటాము. పిల్లలను కూడా మేము మామూలు గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తున్నాం, చదివించి కూడా ఈ ఆటుపోట్లు తట్టుకొని ఇక్కడ ఉంటున్నామంటే కేవలం బికాజ్ ఆఫ్ సినిమా గురించే, కళామ తల్లి గురించే మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కృష్ణానగర్లో మరో జూనియర్ ఆర్టిస్ట్ ఇంటికి మనం వచ్చాము. వాళ్ళ 13 రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ 13 రోజుల్లో వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సినీ కార్మికులు తమ వేతనాల కోసం చేస్తున్న పోరాటం 13 రోజులు చేరుకుంది. ఈ 13 రోజులు వాళ్ళు చేసిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, తర్వాత వీళ్ళు రోజువారీ ఏ పని చేస్తారు అనే విషయాలు మనం సుధాకర్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు, మీరు ఏం పని చేస్తారు, మీకు రోజుకి ఎంత వస్తుంది రెమ్యునరేషన్? నేను జూనియర్ ఆర్టిస్ట్ అండి. నా రోజుకి 1500 వస్తుందండి. పోయినప్పుడే ఇస్తారు. ఈ 10 రోజుల నుంచి వెళ్ళి మనకు సమ్మె జరుగుతుందండి. ఈ కార్మికుల వేతనాల కోసం మేము సమ్మె చేసి మేము ఈరోజు 13 రోజులు అవుతుందండి. మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పిల్లల చదువులో కానీ, మార్కెట్ రేటు కానీ చాలా బాడీగా పెరుగుతుంది సార్. ఈ రెంట్ కూడా 6,000 10,000 అయింది సార్. కట్టలేకపోతున్నాము. మా భార్య పాచి పని చేస్తుంది. చాలా టైట్ అవుతుంది సార్. ఈ 10 రోజుల నుంచి ఇంకా షూటింగ్ లేకుంటే ఇంకా ఇబ్బంది అయిపోయిందండి. అంటే మాకు సార్ అడ్డ మీదకి వెళ్తే తీసుకుంటారు. ఆ రిమ్యునరేషన్ ఇచ్చి ఒకసారి 700 కూడా ఇస్తారు సార్. మాకు వాళ్ళు ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. మాకు 700 చేతికి ఇస్తారు. ఒక్కొక్కసారి ఏమి లేదంటే సీరియల్ షూటింగ్ పోతే 600 ఇస్తారు. నేను ఒక్కడి చేస్తేనే మా ఫ్యామిలీ, 2 పిల్లలు, మా భార్య. ఆమె పోతే ఆమెకి ఎంత వస్తుంది? 6,000 వస్తాయి సార్. 3-4 ఇళ్ళు చేస్తారు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వేసిన సార్. పిల్లలు ఏం చదువుతున్నారండి? 5th క్లాస్ వాడు, 9th క్లాస్ వాడు చదువుతున్నారు సార్. మరి ఈ సమ్మె జరుగుతున్నంతకాలం మీకు వర్క్ లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లాగే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేం సార్. చాలా ఇబ్బంది అయిపోయింది. రోజు పోయి అడ్డ మీద పోయి అచ్చుడవుతుంది. మరి మీరు కార్మిక ఆర్టిస్టులు కదా, మీకు సంబంధించి యూనియన్ నాయకులు మీకు ఏమైనా సహాయం చేస్తున్నారా? యూనియన్ నాయకులు మనకి ఏం సాయం చేస్తలేదు సార్. ఒకవేళ వాళ్ళు సాయం చేద్దామని మేము రోజు పోయి వాళ్ళ ధైర్యం దగ్గర కూర్చొని వస్తున్నాము. ఇది సమ్మె అయిపోయిన తర్వాత మనము మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటున్నారు. ఈ సమ్మెను పైకి పంపిస్తేనేమో ఎవరు పట్టించుకోవట్లేదు. మేము రోజు పోయి సమ్మె చేసి వస్తున్నాం సార్. హీరోలతో సమానంగా మీరు పోర్షన్ ఉంటుందా, లేకపోతే బ్యాక్ ఉంటారా, లేకపోతే పాటలో కానీ ఇట్లా కనపడతా ఉంటారా? ఏ విధంగా ఉంటుంది మీ వర్క్ స్టైల్? అది అయితే సీరియల్ అయితే సార్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక్కొక్కసారి డైలాగ్ ఆర్టిస్ట్ మేము డైలాగులు ఇస్తారు. 2-3 డైలాగులు చెప్తాము. సినిమా అయితే మాకు వెనకాల ఉండదు, హీరోతో ఉండదు సార్. మాది ఒక 100 మంది ఉంటే 100 మందిలో మేము ఒక్కరం ఉంటాం సార్. ఈక్వల్ అయితే ఉండదు దానికి. మీరు ఏం చెప్తారు నిర్మాతలకు కానీ కార్మికులకు కానీ? అయితే కార్మికులకు కానీ, దయచేసి నిర్మాణ పెద్దలకు కానీ, మేము ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతున్నాము. మీరు ₹1 తిన్నా మాకు ₹1 ఇవ్వాలని మేము కోరుతున్నాం తప్ప మొత్తం మాకైతే కావట్లేదు. మా ద్వారా మేము లబ్ధి పొందుతున్నారు. పొద్దున 4:30కి వెళ్తే నైట్ 9:30కి వస్తున్నాము. మేము పని ఒత్తిడి ఎక్కువనే అవుతుంది, పేమెంట్ తక్కువ అవుతుంది. కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకొని కనీసం మార్కెట్ పోయినా కూడా కూరగాయలు ₹40 ఉంది సార్ కేజీ. ఆ విధంగానైనా మాకు కొంచెం ఆలోచించి పెంచితే చాలు.
అంటే ఈ రోజు వచ్చే 700 రూపాయల్లో ఈ నెల రోజులు 10 రోజులు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వర్క్ ఉంటే మొత్తం టోటల్ ఆ వచ్చిన అమౌంట్ తోటే ఈ ఫ్యామిలీ సదురుకోవాలి, తర్వాత బతికిస్తూ ఉండాలి. ఇప్పుడు సడన్గా ఈ సమ్మె వలన చాలా ఆందోళనకు గురవుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు సుధాకర్. సినీ ఆర్టిస్టులు జీవితాలను మనం చూసుకుంటున్నాము. కార్మికుల సమస్యలు, తర్వాత కార్మికుల వేతనాల కోసం చేస్తున్న పోరాటంతో దాదాపు 13 రోజులు అయిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాలపైన మనం చాలామందితోటి మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు మరొక జూనియర్ ఆర్టిస్ట్ ఇంటికి వెళ్దాము, ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలు తెలుసుకుందాం. 13 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు, తమ వేతనాల కోసం వారు పోరాటం చేస్తున్నారు. చాలామంది కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు మహిళా ఆర్టిస్ట్ సంజయ్ గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం. సార్ నేను షూటింగ్ చేస్తాను సార్, జూనియర్ ఆర్టిస్ట్గానే చేస్తాను. జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కూడా ఉంది. కానీ కాకపోతే సార్ మొన్న చేసినవి కూడా డబ్బులు రాలేదు. డబ్బులు లేక ఇప్పుడు అన్ని బంద్ ఉన్న సంధి డబ్బులు లేక మా ఇంట్లో రైస్ కూడా లేవు. అన్నీ ఇబ్బంది అయిపోతాం. మా ఆయనకి హెల్త్ బాగాలేదు, షూటింగ్ బంద్ ఉండి డబ్బులు లేక ఏం లేక మాకు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. మీరు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? మీకు షూటింగ్ లొకేషన్లో ఆ వాతావరణం ఎలా ఉంటుందమ్మా? వాతావరణం అంటే ఇంకా బాగానే, ఇంకా మేము వెళ్తాం కాబట్టి మాకు ఆడ ఫుడ్ ఉంటుంది, ఏదో వెళ్ళిన రోజు ఫుడ్ తింటాం, బాగానే ఉంటుంది. కానీ ఇంటికి వస్తే షూటింగ్ లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మీకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారమ్మా రోజుకి? నాకు కార్డు లేనప్పుడు అయితే 500 ఇచ్చారు సార్, కార్డు ఉంటే 700 ఇస్తున్నారు సార్. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? మీ భర్త ఏం చేస్తున్నారు? భర్త ఏం చేయట్లేదు సార్, భర్త పేషెంట్, ఇంట్లోనే ఉంటాడు. మందులకే ఇబ్బంది అయిపోయి మొన్న రాత్రి చాలా ఇబ్బంది అయిపోతే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళా. నేను గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చిన నుండి షూట్లు బంద్ అయిపోయినాయి మొత్తం. ఆ వర్షంతో ఆ షూట్లు కూడా బంద్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఇంట్లోనైతే మాకు తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎంతకాలం నుంచి మీరు చేస్తున్నారమ్మా? నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా, కానీ నాకు అందరూ తెలియదు. ఎవరు రా అంటే వెళ్ళిపోతాం సార్ మేము. వాళ్ళు ఏజెంట్లు పిలుస్తారు కదా, ఎవరో ఒకరు పిలిస్తే అడ్డ మీద పోయి ఉంటాము, ఎవరో ఒకరు పిలిస్తే వెళ్ళిపోతాం అంతే. ఇంకా లేని రోజు లేదులే అంటే ఇంటికి వచ్చేస్తాం. ఇంకా అంతే, వేరే వరకు అయితే ఏం చేయట్లేదు సార్ మేము. అంటే ఇప్పుడు నిర్మాతలు 6 నుంచి 6 కాకుండా 9 నుంచి 9 అని చెప్తున్నారమ్మా. అట్లా చేద్దామని అంటున్నారు. అది మీకు ఓకేనా? అంటే ఆ టైమింగ్స్ మీకు ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? మాకు అర్ధరాత్రి దాకా అంటే కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సార్. మాకు 6 నుండి 6 వరకు అయితే ఓకే అనిపిస్తుంది. ఇక 9 అంటే అటు ఇటు 9 అవుతుంది సార్ ఎప్పుడైనా కూడా. మొన్న కూడా చెప్పిండ్రు, అదే మాట చెప్పిండ్రు, 6 గంటల నుంచి 6 గంటల వరకు అని చెప్పిండ్రు. కాకపోతే ఇక అటు ఇటు లేట్ అయిపోతుంది, 9 అయిపోయింది. సరేలే అని ఇంకా ఊరుకున్నాం మేము అప్పుడైతే. ఇంక ఇప్పుడు ఇక ఈ 15 రోజుల సంధి అయితే నేను ఖాళీయే ఉన్నాను. నేనైతే ఇక మా ఆయనను పట్టుకొని హాస్పిటల్ కూడా తిరగటం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎలా పొజిషన్ ఉందమ్మా? మా ఇంట్లోనైతే సరిగా నిన్నటి నుంచి రైసే ఉన్నాయి. ఇక పొద్దున కొంచెం పచ్చడి చేసుకొని ఈ పచ్చడి చేసి తినేసిండ్రు పిల్లలకి ఇట్లా అందరూ. మాకు ఇంట్లో కూడా ఏం లేవు, చాలా ఇబ్బందిగా ఉంది సార్. నాకు నిన్నటి నుంచి బాగా జ్వరం వచ్చి కాలంతా గుంజుతుంది, చెయ్యి అంతా గుంజుతుంది. 1 రూపాయి లేక హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు సార్. అలాగే మెడికల్ షాప్లో 2 టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకొని పడుకొని ఉన్న పొద్దున్న నుంచి సార్. ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక నాయకులు ఏమైనా మీకు అండగా నిలిచారమ్మా? మాకు ఎవరేం అండగా నిలవలేదు సార్. పొద్దున కూడా కాల్ చేశాను, డబ్బులు లేవని. చేస్తే కూడా ఎవరు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ప్రొడక్షన్ కంపెనీలు, నిర్మాతలు వీళ్ళు ఏమైనా పర్సనల్గా వెళ్ళి ఇట్లా కానీ మేనేజర్స్ వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారు? నాకెవరు తెలియదు సార్, వెళ్ళలేదు సార్. ఏమైనా ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఇంకా వాళ్ళకే ఫోన్ చేశాను, కానీ ఎవరు లిఫ్ట్ చేయలే. పని డబ్బు లేదు, ఒక పక్కన ఈరోజు ఈ బియ్యమే ఇవే ఉన్నాయని చెప్పి కూడా చూపెడుతున్నారు. మళ్ళీ రేపటి పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళు చూపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించి నిజంగా వాళ్ళు చెప్తున్న విషయాలు గమనిస్తే ఎంతో బాధ కలుగుతుంది. కార్మికులు ఇప్పటికీ ఇలాంటి కష్టాలని రేపటి భవిష్యత్తు ఏంటని చెప్పేసి కూడా ఆవిడ చాలా బాధపడుతుంది. మనం చూస్తూ వస్తున్నాం కృష్ణానగరు, ఇందిరానగరు, ఇలాగ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సినీ కార్మికులు ఎంతోమంది, వేలాది మంది ఇక్కడే ఉంటున్నారు. అయితే వాళ్ళ కష్టాలు ఏంటనేది మనం ఒక్కొక్కసారిగా అందరికీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చాము, వాళ్ళ గురించి తెలుసుకుందాం.
జీవన విధానాన్ని మనం గమనిస్తే చాలా తక్కువ జీతాలతోటి చాలా తక్కువ రెమ్యూనరేషన్స్ తోటి ఉంటూ కూడా కృష్ణానగర్లో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఉండి తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా కళ కోసం వచ్చాము, మేము కళామ తల్లికి మేము సేవ చేసుకుంటున్నాం అనే ఒక నిబద్ధతోటి వాళ్ళు ఉండిపోయి ఎన్ని కష్టాలైనా పడుతూ కూడా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎంతో అంటే ముఖ్యంగా చెప్పుకోవచ్చు, ఇలాంటి సమ్మెలు వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా ఎంతో చితుకుపోతూ ఉంటారు. తమ భవిష్యత్తు ఏంటనేది కూడా వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, చిన్న చిన్న ఆర్టిస్టులే చాలా అంటే వాళ్ళకి వర్క్ చేస్తేనే వాళ్ళకి పొట్ట గడిచేది, లేకపోతే లేదు. అలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అమ్మ మీ పేరేంటమ్మా? గిరిజ అండి. గిరిజా గారు, మీరు ఎన్ని సినిమాల్లో చేస్తున్నారు? మీరు ఏ సినిమాల్లో ఎక్కువగా నటించుంటారు? ఫీల్డ్కి వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. చాలా మూవీస్ చేసా, సీరియల్స్ చేశానండి. నేను ఒక ఆర్టిస్ట్గా ఇక్కడ జీవనం సాగిస్తున్నానండి. ఇప్పుడు ఈ సమ్మెన వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. అమ్మ, ఇప్పుడు మీరు సినిమాల్లో నటించేందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఒక లొకేషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి మీరు మళ్ళీ ఇంటికాడ నుంచి ఎన్ని గంటలకు వెళ్తారు బయటికి, మళ్ళీ ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు? సార్ మేమైతే ఇక్కడ 3ంటికే లేస్తామండి. 3ంటికి లేచి కాలకృత్యాలు తీసుకుని మేము గడ మీద వెళ్ళేటప్పటికి 4 అవుతుందండి. 4 గంటల నుంచి మేము లొకేషన్లోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మాకు అక్కడ ప్యాకప్ 6 కావచ్చు అండి, లేదా 7 కావచ్చు. యాక్చువల్లీ ఏంటంటే 6కే ప్యాకప్ చెప్తారు. కాకపోతే ఇంకొక డైరెక్టర్లు కానీ ఎవరైనా ఉంటే ఒక సీన్ అమ్మ అని చెప్పేసి 1 గంట 2 గంటలు కూడా లేట్ చేస్తారండి. మ్యాక్సిమం మాకు ఇంటికి వచ్చేసరికి 10 అయిపోద్దండి. 10 గంటలకు మేము ఇంకా మళ్ళీ స్నానం చేసి తిని పడుకుంటాము. ఈ రొటీన్ ఇంకా తెల్లవారు 3 గంటలు లేకుండా మళ్ళీ రాత్రి 10 గంటలు అవుతుంది. అయితే ఇప్పుడు నిర్మాతలు కూడా ఈ టైంని మార్చుదాము, 9 నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు పెడదామని అంటున్నారు. సార్ ఇప్పుడే చాలా 9 గంటల నుంచి 9 గంటల వరకు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 9 గంటలకు పెడితే ఓకే, కానీ నైట్ మళ్ళీ 9 గంటలకి వరకు అంటే మళ్ళీ ప్యాకప్ చెప్పేటప్పటికి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 12, 1 కూడా అయిపోద్దండి. ఇంక అప్పుడైతే ఇబ్బందే కదండి. 13 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. మీరందరూ కూడా వెళ్ళటం లేదు షూటింగ్లకి. ఏముందండి, ఒక పూట తింటే ఒక పూట తింటాం అంతే అండి. షూట్కి వెళ్తేనే మాకు లొకేషన్లో తినడం, వాళ్ళు ఇచ్చే అమౌంట్ మేము రెంట్లకు దాచుకోవాలండి. ఇంటికి మళ్ళీ పిల్లలకి పంపించుకోవాలి. ఈ చాలా కష్టం అవుతుంది అనమాట అండి. ఇన్ని పాటలు పడుతున్నప్పుడు ఇండస్ట్రీలోనే ఎందుకుంటున్నారు? అంటే కళ అంటే ఒక ఇంట్రెస్ట్ అండి. కళామ తల్లికి సేవ చేసుకుందామని అదొక డ్రీమ్ కింద వచ్చామన్నమాట అండి. అయితే ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటున్నారు? 7 years అయిందండి. అయితే ఇప్పుడు మీరుంటున్న ఈ ఇల్లు రెంట్ ఎంత ఉంటుంది? 5,000 ఉందండి రెంట్. ఇప్పుడు ఈ నెల అద్దె కూడా కట్టలేదండి. ఇలాగలావిడ చాలా కేకలేస్తుందండి. మేము చెప్పాం, అమ్మ సమ్మె జరుగుతుంది, సమ్మె పూర్తి అవగానే షూటింగ్లు మళ్ళీ రీఓపెన్ చేస్తారు, ఇస్తామని చెప్పేసి అన్నా గట్టికి ఆవిడ ఊరుకోకుండా తాళం మీద తాళం వేస్తా, లేదంటే సామాన్లు బయటకి ఇసిరేస్తా అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనమాట అండి వాళ్ళు. వస్తున్న అమౌంట్ ఇప్పుడు అంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వేరే యూనియన్ల తరపు నుంచి కానీ మీకు ఈ 13 రోజుల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. మరి వాట్ నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఏముందండి, ఇంకా రేపు సోమవారం నుంచి రీఓపెన్ చేస్తే చేసుకుంటామండి, లేదంటే ఇంకా చేసేది ఏమీ లేదండి. ఇంకా అలాగా ఇంక ఇది తప్ప మాకు ఏది చేత కాదండి. ఇంకా ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా కూడా ఒక ప్రేమతోటి షూటింగ్లకి వెళ్తున్నాము. అలాంటి షూటింగ్లు 13 రోజుల నుంచి లేకపోవడం అనేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏమి రాకుండా సజావుగా షూటింగ్లు జరగాలని కోరుకుంటున్నామని చెప్పేసి గిరిజా అంటున్నారు. సినిమా కార్మికులు నిర్మాతలకు సంబంధించి వాళ్ళు జరుగుతున్న వేతనాల కోసం చేస్తున్న పోరాటంలో ముఖ్యంగా నిర్మాతలు కూడా ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళ కండిషన్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే కార్మికులు కూడా మీ కండిషన్ మేము తలొగ్గే ప్రసక్తి లేదు, కార్మిక హక్కుల్ని మీరు గౌరవించండి అని చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో దాదాపు గత కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం ముఖ్యంగా చిరుజీవులైన జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్, డ్రైవర్స్ యూనియన్ దగ్గర నుంచి ఇలా 24 క్రాఫ్ట్లకు సంబంధించి 11 యూనియన్లు ముఖ్యంగా 5 యూనియన్లు ఎంతో చాలా చితికిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా కూడా ఎంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ఆర్థిక బాధలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ బాధలను చెప్పుకున్నారు.